హలో వెల్కమ్ టు స్మైలింగ్ సిస్టర్స్. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వీడియో అప్లోడ్ చేయబోతున్నాము మా ఛానల్లో. అండ్ ఇదైతే ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇది ఒక స్వీట్ క్రేవింగ్ని స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు ఇలాంటి ప్యాన్ కేక్స్ హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది సింపుల్, ఎవరికైనా తెలుసు కావచ్చు. కాకపోతే మేము మా స్టైల్లో ఎలా చేసాము అనేది చూపిస్తున్నాము. ఒక 2 కప్స్ గోధుమ పిండిలో 1 కప్ షుగర్ పౌడర్, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకున్నాము. ఇంకా బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక క్లాక్ వైజ్ డైరెక్షన్లో మిక్స్ చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం దోశ బ్యాటర్ ఎలా అయితే కలుపుతామో అలా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. దీనికోసం మనం గార్నిష్ చేసుకోవడానికి అనేసి చాక్లెట్ని కూడా గ్రేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మేమైతే రెగ్యులర్ డైరీ మిల్క్ చాక్లెట్, ఇది మొత్తం డెకరేషన్ పర్పసే, పిల్లలు మంచిగా తినడానికి కోసం అనేసి డెకరేట్ చేస్తున్నాము. అండ్ దోశ పిండిలాగా చేసుకున్న తర్వాత దోశ ప్యాన్ పెట్టి హీట్ చేయాలి. ఇది బాగా హీట్ అవ్వకూడదు. ప్యాన్ అయితే కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ బ్యాటర్ వేసి అలానే వదిలేయాలి, తిప్పకూడదు అనమాట. అండ్ ఇది గీ తోటి రోస్ట్ చేసుకోవచ్చు మనకి కావాలనుకుంటే, లేకపోతే ఇది ఆయిల్తో అయినా కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఇది ప్యాన్కి అంటుకుపోతుంది, గోధుమ పిండి కదా. అండ్ ఇది ఫ్లిప్ చేయకూడదు అనమాట. ఓన్లీ 1 సైడ్ కాలిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగే దోశల్లాగా వేసుకుంటే ప్యాన్ కేక్స్ రెడీ అవుతుంది. మనం చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ అండ్ చాక్లెట్ని స్ప్రెడ్ చేసి ఇస్తే పిల్లలు చాలా హెల్తీగా హ్యాపీగా తినేస్తారనమాట. వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అండ్ మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.